హాయ్ అందరికి 90s వాళ్ళ స్టోరీస్ చెప్పమ్మా. చెప్తాను. ఇక రాజు రాజ్యం పరిపాలిస్తాడు. పరిపాలిస్తా అంటే ఆ భార్యకు ఓ ఇద్దరు పని మనుషులు బంగారు తులభారం ఊగుతాను. బంగారు తులభారం ఊగుతా అంటే ఈ ఒక దాశానకు రోజు అరసోడంతా ఈ పిండి ఇస్తాను, గోధుమ పిండి ఇస్తాను. రాజుకు 2 ఇవ్వాలి, దొరసానికి 2 ఇవ్వాలి, దాశానే 2 తినాలి. అయితే ఓ రోజు నైట్ సంతకాలం అని వచ్చిండు. వచ్చిన వాళ్ళే సంతకాలం వచ్చిన బుచ్చగా నిలగొట్టద్దని ఆమె ఓ రొట్టెలో సగం అంతా ఉంచింది, వేసింది. ఈమె రొట్టెన్నర తిన్నది, వాళ్ళకు చెరు 2 రొట్టెలు ఇస్తాను రానికున్న రాజుకు. ఇతనే రోజు వస్తాడు. ఈ రోజు రాబట్టనే ఏం చేయాలని అందులోదే ఇంత అంత టేక్ కట్టెల బూడిది సారడంతా కలుపుతుంది. కలిపి ఇక 6 బిల్లలు 7 బిల్లలు చేస్తుంది. ఈ రాజుకు 2, దొరసానికి 2, దాచిదానికి 1, బాలసంత ఆయన 1 రోజు ఎత్తాను శ్రీకావడం. ఇట్లా కొన్ని రోజులు గడుపుతుంది. కొన్ని రోజులు గడిచిన వాళ్ళే, మరి ఇక కొన్ని రోజులు అలా గడిచిన వాళ్ళే ఈ రాజు అట్లా పోయే సిరిని ఇట్లా పిలుస్తాడు. ఆయన వాళ్ళ మీద కన్ను ఎత్తాడు, రావే అంటాడు, పోవే అంటాడు. ఇక ఆ ఊళ్ళే చిన్న పెద్ద ఇట్లా మాట్లాడుతాడు ఏంది రాజు అని. ఇక వీళ్ళు తీసేయాలి. మంచి మంచి సిరులు పోతా అంటే నా భార్యను ఇక రావని పిలుస్తాడు, దాన్ని ఇక రావని పిలుస్తాడు, వీళ్ళు రాజరికం తీసేయాలని ఇక అందరూ ఒక మేకట్టు కట్టిండ్రు. రైతు చిన్న పెద్ద వీళ్ళు మంచిగా వీని రాజును పిలిపించి వీని చంపాలి అని ఈ రాజును అందరు ఒకటైన్లు లోకం అంతా ఒకటై బాణాలు పట్టుకొని వీన్ని అడవిలో తీసుకుపోయి చంపాలి అని వాళ్ళందరూ చూసింది. చూసి అడవికి తీసుకొచ్చిండ్రు రాజు నెలూరు సుంకూరోళ్ళు అందరూ తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన వాళ్ళని ఏమైంది కదా, ఇక ఆయన నిలబడ్డాడు. ఇక భార్య చెప్పొచ్చిండు. ఇక నిలబడ్డాడు. ముందుగా బాణాలు వేసేటప్పుడు సగం రొట్టెలు అడ్డం వచ్చినాయి. ఇక సగం రొట్టెల తర్వాత మళ్ళా పుల్లు రొట్టె, ఇక సుంచని రొట్టె మళ్ళీ అది మళ్ళీ వచ్చింది. ఆయన పొడుగుతా తిరుగుతా ఉంటాయి. ఈ పొడుగుతా తిరగబట్టి ఒక్క బాణం కూడా రాజుకు తాకుతలేదు. తాకపోయారు. వాళ్ళు తెచ్చిన బాణాలు అన్నీ ఒడిచినాయి. ఒడిచిన వాళ్ళని ఒక్క బాణం దాకలేదు కదా. ఈ రాజు సత్యవాడు మంచోడే, ఈయన మంచోడే, ఈయనను మనం ఇట్లా అడవికి తీసుకొచ్చి చంపుతామని అని ఇక అందరూ ఈ రాజుకు దండం పెడతారు. మాయత భార్య పుణ్యం అడ్డుపడ్డది అన్నట్టు. ఇక ఆయన వాడినే ఇప్పుడు ఈమె ఇక ఆ నుంచి ఇంటికి వస్తాడు. ఆయన కచేరి కాడికి రాగానే ఆయన పూలహారాలు వేసి మళ్ళీ కుర్చీ మీద కూర్చుండబెడతాడు. ఆయనే రాజ్యం పరిపాలిస్తాను. ఇంటికి వచ్చి ఏందే రాని, మరి నువ్వు ఏమైనా పుణ్యం చేసినావా అని తొడ పైన కూర్చుండబెట్టుకొని భార్యని అడుగుతాడు. నేనేం చేసినా, అచ్చగానికి వేయలే, బుచ్చగానికి వేయలే, నేను ఏం నా చేత దానం చేయలేదు అంటాడు. మరి ఎవరు చేసినట్లు కావచ్చు అని మరి మన పని మనిషిని పిలువు అన్న వాళ్ళే పని మనిషిని పిలుస్తుంది. పిలిచిన వాళ్ళే భయపడి తలుపు సాటుకుంటుంది. ఇక రా అమ్మ, నువ్వు ఏదన్నా దానం చేసినావా అని అంటాడు. అంటే రా నిన్నేమన్నా నువ్వు చెప్పు అంటాడు. నేను రోజు రొట్టెలు చేసిన వాళ్ళ బాలసంత ఆయన వచ్చిండు. నా రొట్టెల నుంచి సగం రొట్టె ఇరిసేసిన, సగం రొట్టె వేసినాక రోజు వస్తాడు. ఇక రోజు ఆయన 1 నాకు 2 మీకు చెరు 2 ఇచ్చిన రాజా, నేను అంతో తప్పుడిచ్చి నేనేం దానం చేయలేదు అంటది. నా పిండేపటికే నువ్వు దానం చేసినా నన్ను ఈ రోజున నాకు ఆదుకున్నది. ఆ రొట్టెలు తిరుగుటంలో బాణాలన్నీ నా ఎత్తుపడ్డా కూడా నాకు ఒక్క బాణం కూడా దాకలేదని ఆ రాణి తొడపై నుంచి తీసేసి ఈ పని మనిషిని తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానమ్మా నేనని ఆయనకు తాళి కడతాడు. తాళి రాజా కచ్చురు కాడ తాళి కట్టి ఊరు రాజులను పిలిపించి తాళి కడతాడు. తాళి కట్టి ఆయన భార్యను పని మనిషి కూర్చుతాడు. ఇప్పుడు ఈ దాశాయను బంగారు తులభారం మీద చూపిస్తాడు. నేను కొత్త జన్మెత్తినట్టు ఇవాళ ఆమె నా ప్రాణం కాపాడిందని దాసిదాన్ని పెళ్లి చేసుకొని ఆయనతోటే ఇక ఉంటాడు. దానం చేసింది పని మనిషి దానం చేసింది. ఆయన సొమ్మయ్య పట్టుకే ఆయనకు అడ్డుపడ్డది.